హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ పౌడర్తోని మనం టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్ పిల్లలైనా నార్మల్గా మనకి హౌస్ వైఫ్లకైనా ఈజీగా 5 నిమిషాల్లో మనం ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చండి. దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి రైస్లో కూడా ఎక్సలెంట్ ఫ్లేవర్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ముందుగా కళాయి వేడి చేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే ఆయిల్ వేసిన తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి, మనం ఒక 7-8 టమాటాలకి మనం పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకొని మీరు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, ఒక 2 నిమిషాల పాటు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి, వేసిన తర్వాత అలాగే టమాటా ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోండి. టమాటాలు మనం 1 కిలో తీసుకున్నాము. మీడియం సైజు కంటే కొంచెం పెద్దగా ఉన్నవి ఒక 5-6 టమాటాలు తీసుకొని మనం కట్ చేసి వేసుకున్నాం దీంట్లో. అలాగే ఈ టమాటాలు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. మనం ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు మీరు సాంబార్ పొడిని దీంట్లో వేసుకోండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అయితే చాలా బాగుంటుంది, లేదంటే మీరు బయట తెచ్చుకునేదైనా వేసుకోవచ్చండి. అలాగే ఉప్పు మీ రుచికి తగ్గట్టు, అలాగే చింతపండు నానబెట్టేసి చిన్న నిమ్మకాయ కంటే కొంచెం తక్కువగా చింతపండుని వేసేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి, ఒక 2 నిమిషాల పాటు. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మీరు స్టవ్ బంద్ చేసి చల్లారనిచ్చి మిక్సీ వేసేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మీరు దీన్ని పోపు వేసేసుకుందాం ఫ్రెండ్స్. పోపుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఒక 2, అలాగే ఆవాలు 1 స్పూను, అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని మీరు సింపుల్ పోపు అన్నమాట. కరివేపాకు కొంచెం వేసుకొని చాలా సింపుల్ పోపు అన్నమాట ఇది. ఈ పోపును వేసేసుకొని మీరు పచ్చళ్ళు వేసేసుకోవడమే. చూసారు కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఎందుకంటే మేము అప్పుడప్పుడు దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే రైస్లో కూడా చాలా టేస్టీగా నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరికీ థ్యాంక్ యూ అండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ అండి.